హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్ నేమ్స్ చూద్దాం. ఇవి ప్రతి ఎగ్జామ్లో అనగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఎవరెవరు దేనికి అధికారులో మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది సబ్జెక్ట్ వైజ్గా. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి, డిఆర్డిఓ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి రాష్ట్రపతి ఎవరంటే రామ్నాథ్ కోవింద్. ఇతను 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకేనా, 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే ఉపరాష్ట్రపతి ఎవరంటే ఎం వెంకయ్య నాయుడు. ఎం వెంకయ్య నాయుడు. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇండియాకి చీఫ్ జస్టిస్ ఎవరంటే జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే. ఇతను 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. ఓం బిర్లా. నెక్స్ట్ లోక్సభ డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురాయ్. ఎం తంబిదురాయ్. ఓకేనా. నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్, లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరంటే స్నేహలత శ్రీవాస్తవ. స్నేహలత శ్రీవాస్తవ. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ అనమాట. వైస్ ప్రెసిడెంట్నే మనం రాజ్యసభ చైర్మన్ అని అంటాం అనమాట. ఎవరు మన వైస్ ప్రెసిడెంట్ అంటే ఎం వెంకయ్య నాయుడు. ఓకేనా, ఎం వెంకయ్య నాయుడు. 7th వన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్గా ఎవరు బాధ్యత వహిస్తున్నారంటే హరివంశ్ నారాయణ్ సింగ్. హరివంశ్ నారాయణ్ సింగ్. నెక్స్ట్ రాజ్యసభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే దేశ్ దీపక్ వర్మ. నెక్స్ట్ చూద్దాం లోక్సభకి లీడర్ ఎవరంటే మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ. ఓకేనా, నరేంద్ర మోడీ గారు అనేది లోక్సభకి లీడర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ రాజ్యసభ లీడర్ ఎవరంటే తవార్చంద్ గెహ్లత్. నెక్స్ట్ రాజ్యసభ యొక్క అపోజిషన్ లీడర్ ఎవరంటే గులాం నబీ ఆజాద్. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సునీల్ అరోరా. నెక్స్ట్ 13th బిట్ ఎలక్షన్ కమిషనర్స్ అనేవారు ఇద్దరు ఉన్నారు మనకి ప్రెసెంట్. ఒకరు రాజీవ్ కుమార్, ఇంకొకరు సుశీల్ చంద్ర. 14th బిట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అంటే ఇతన్ని కాగ్ ఆఫీసర్ అంటారు. ఎవరంటే గిరీష్ చంద్ర ముర్ము. 15th వన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియాకి అటార్నీ జనరల్ ఎవరంటే కేకే వేణుగోపాల్.
నెక్స్ట్ 16th వన్, సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే తుషార్ మెహతా. 17th, రైల్వే బోర్డ్ చైర్మన్ ఎవరంటే వినోద్ కుమార్ యాదవ్. 18th వన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ హెచ్ఎల్ దత్తు. ఈజ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ చైర్మన్ అన్నమాట. ఓకేనా. 19th వన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, దీని చైర్మన్ ఎవరంటే సయ్యద్ గయోరుల్ హసాన్ రిజ్వీ. 20th వన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్మన్ ఎవరు అంటే రేఖా శర్మ. 21, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే శరత్ కుమార్ సురేష్ ఎన్ పటేల్. వీళ్ళిద్దరూ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్స్ అన్నమాట. ఓకేనా. 22nd బిట్, ప్రసార్ భారతి యొక్క చైర్మన్ ఎవరంటే శశిశేఖర్ వెంపటి. నెక్స్ట్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, దీనికి చైర్మన్ ఎవరంటే శేఖర్ కపూర్. నెక్స్ట్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరంటే పిడి వఘేలా. నెక్స్ట్, 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆఫ్ ఇండియా ఎవరంటే వై వేణుగోపాల్ రెడ్డి. నెక్స్ట్, 15th కమిషన్ చైర్మన్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఎన్కే సింగ్. నెక్స్ట్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ యొక్క చీఫ్ ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ ముకుంద్ నర్వానే. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరంటే అడ్మిరల్ కరంబీర్ సింగ్. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరంటే రాకేష్ కుమార్ సింగ్ బడోరియా. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరంటే జనరల్ బిపిన్ రావత్ అంటే బిపిన్ రావత్ అనేవారు డిఫెన్స్ స్టాఫ్ యొక్క చీఫ్ అన్నమాట. ఓకేనా. వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ సతేందర్ కుమార్ సైని. 32, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ ఎవరంటే జి అశోక్ కుమార్. వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ ఎవరంటే ఎయిర్ మార్షల్ హర్జీత్ సింగ్ అరోరా. 34th, ఇంటెలిజెన్స్ బ్యూరో చైర్మన్ ఎవరంటే అరవింద్ కుమార్. నెక్స్ట్, 35, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ అన్నమాట. సిబిఐ చైర్మన్ ఎవరంటే రిషి కుమార్ శుక్లా. 36th, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బిఎస్ఎఫ్ అంటాం కదా, దాని యొక్క చైర్మన్ ఎవరంటే రాకేష్ అస్థానా. నెక్స్ట్, 37th, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చైర్మన్ ఎవరంటే వైసి మోడీ. 38, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చైర్మన్ ఎవరంటే అజిత్ కుమార్ డోవల్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చైర్మన్ ఎవరంటే ఎస్ఎస్ దేశ్వాల్. నెక్స్ట్, 40th వన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ చైర్మన్ ఎవరంటే ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.